బీర్లపై అనర్హత వేటు. అంటే బీర్లపై అనర్హత వేటు అంటే మళ్ళీ ఇది మద్యానికి సంబంధించిన వార్త కాదు ఇది. ఆలేరుకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య వారి మీద వార్త. బీర్లపై అనర్హత వేటు ఆలేరు ఎమ్మెల్యే ఐలయ్యకు పొంచి ఉన్నటువంటి పదవి గండం తప్పుడు అఫిడవిట్ కేసులో గట్టిగా బిగిస్తున్న ఉచ్చు. నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో 22కు విచారణ. ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్యపై అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా దాఖలు చేసిన అఫిడవిట్లో తప్పుడు వివరాలు పేర్కొన్నందుకు అనర్హత వేటు పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఉద్దేశపూర్వకంగా తప్పు చేయలేదని కోర్టు పేర్కొంటూ బీర్లా ఐలయ్య న్యాయవాది కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. దీనిపై ఫిర్యాదుదారుడు కూడా అఫిడవిట్ దాఖలు చేయడంతో కేసు విచారణ ఆసక్తికరంగా మారింది. ఈ నెల 22న నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టులో విచారణ జరగనుంది. అసలు కథ ఏంటంటే అసెంబ్లీ ఎన్నికల్లో ఆలేరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన బీర్లా ఐలయ్య తన నామినేషన్లో పాటు అఫిడవిట్ దాఖలు చేశారు. అయితే ఆ అఫిడవిట్లో తప్పుడు సమాచారం పొందుపరిచారని ఆరోపిస్తూ అదే నియోజకవర్గం చెందిన బొడుసు మహేష్ అనే సామాజిక కార్యకర్త నిరుడు జూన్లో హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. బీర్లా ఐలయ్య ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్న భూములు ఆయనకు చెందినవి కావని, పైగా తన భూములను దాచారని తెలిపారు. దీనిపై 3 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశించిన హైకోర్టు ఆ తర్వాత ఫిర్యాదుదారుడు ఐలయ్యకు నోటీసులు జారీ చేశారు. అనంతరం కేసు ప్రజాప్రతినిధుల కోర్టులో తేల్చుకోవాలని సూచిస్తూ పిటిషన్ దాఖలు చేశారు. లేని భూములు ఉన్నట్లు, ఉన్న భూములు లేనట్లు. ఫిర్యాదుదారుడు నాంపల్లి కోర్టుకు సమర్పించిన పత్రాల ప్రకారం యాదగిరిగుట్ట మండలంలోని సైదాపూర్ గ్రామంలో సర్వే నెంబర్ 437/A7లో 6 గుంటల భూమిని తనని బీర్లా ఐలయ్య పేర్కొన్నారని, కానీ 2023 జూలై 27 నాటికి డాక్యుమెంట్ ప్రకారం అది ఎస్ వెంకటేశ్వరరావు చెందినదిగా ఉన్నదని తెలిపారు. రాజాపేట మండలంలోని సాండ్లూరులో సర్వే నెంబర్ 130Aలో 37 గుంటల భూమిని బీర్లా ఐలయ్య క్లెయిమ్ చేశారని, కానీ అది మద్దికుంట రమాదేవితో పేరులో ఉన్నట్టుగా తెలిపారు. భువనగిరి మండలం చందుపట్లలో సర్వే నెంబర్ 23 ఎకరం సర్వే నెంబర్ 23A9లో 1.2 ఎకరాలు, సర్వే నెంబర్ 25E2లో 2 గుంటలు, సర్వే నెంబర్ 25లో ఎకరం భూములు ఉన్నాయని చూపించారు. అయితే ఇది భూములు సుబ్బూరు మహేంద్రకు చెందిన డాక్యుమెంట్గా స్పష్టం చేసిన పేర్కొన్నారు. భువనగిరి మండలం చందుపట్లలో సర్వే నెంబర్ 18A/1లో ఎకరం 20 గుంటల బీర్లా ఐలయ్య భార్యకు చెందిన భూమి అయినప్పటికీ అఫిడవిట్లో ఆ విషయాన్ని వెల్లడించాలని ఆరోపించారు. ఉద్దేశపూర్వకంగా తప్పు చేయలేదు. బీర్లా ఐలయ్య తరపున లాయర్ ఏప్రిల్ 21న నాంపల్లి కోర్టులో కౌంటర్ దాఖలు చేస్తే తన భార్య పేరు పెళ్లికి ముందు సుబ్బూరు మహేంద్ర అని చందుపట్లలో బీర్లా అనిత పేరుపై ఎలాంటి భూములు లేవని ఐలయ్య స్పష్టం చేశారు. అయితే ఎన్నికల ప్రచారం సమయంలో హడావిడిగా అఫిడవిట్ తయారు చేశారు. అందుకే ఆ తప్పులు దొర్లాయని, టైపోగ్రాఫికల్ తప్పులు జరిగాయని, ఉద్దేశపూర్వకంగా చేసినవి కావని పేర్కొన్నారు. ఈ నెల 22న కేసుపై విచారణ జరగనున్న నేపథ్యంలో ఫిర్యాదుదారుడు మహేష్ మాట్లాడుతూ కోర్టులో తప్పకుండా తమకు న్యాయం జరుగుతుందని, కేసు నిరూపితమైన ఐలయ్యకు 6 నెలల జైలు లేదా జరిమానా విధించే అవకాశం ఉందని చెప్పారు. తప్పు జరిగినా ₹100 జరిమానా విధించినా వెంటనే బీర్లపై అనర్హత వేటు పడుతుందని, వచ్చే 6 ఏళ్ల పాటు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీకి అయిన అవకాశం ఉండదని చెప్పేసి కూడా ఆయన స్పష్టం చేసింది. నిజంగా ఎందుకో బీర్లా ఐలయ్య గారు ఒకసారి మీరు ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీ మీద బాగా దాడి జరుగుతుంది. గతంలో మీ ఇంటి మీద జరిగినటువంటి ఒక ఆత్మహత్యను కూడా మీ చుట్టూ తిరిగింది. మొన్న మీరు ఒక లగ్జరీ కారు కొని ఇచ్చిన పార్టీకి సంబంధించిన దాని మీద కూడా ఇటు ప్రతిపక్షాల సోషల్ మీడియాలతో పాటుగా మీ అధికార పక్షానికి సంబంధించినటువంటి సోషల్ మీడియాలోనే ఒక విపరీతమైనటువంటి ట్రోల్ జరిగిన మాట మీ దృష్టికి వచ్చిందో రాలేదో తెలియదు. కానీ గతంలో ఏదైతే మీరు ఎమ్మెల్యే కాకముందు మీరు చేసిన సేవ, మీరు చేసినటువంటి చాలా పనులు ఇప్పటికి కూడా ప్రజలు దాని గురించి చెప్తా ఉన్నారు. కానీ మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత పూర్తిగా మారిపోయారని, కేవలం మీ సామాజిక వర్గాలకు సంబంధించిన వాళ్ళకు మాత్రమే పనులు చేస్తారని చెప్పేసి కూడా తెలుస్తూ ఉంది. అది కొంచెం మార్చుకుంటే మంచిది. ఎందుకంటే మొదటిసారి గెలిచింది ఇప్పుడు కాంగ్రెస్ చరిత్రలో మీకు తెలుసో తెలీదో కానీ గత 40-45 ఏళ్ళని చూసుకుంటే మొదటిసారి కాంగ్రెస్ పార్టీ టికెట్ నుంచి గెలిచినట్టు రెండోసారి గెలవడం దాదాపుగా కల్లా. ఎందుకంటే కాలువట్టి గుజటోళ్ళకి ఎక్కువ ఉంటారు. దాని తర్వాత ఒకసారి అధికారంలో రాగానే ఒక అహంకారం నెత్తికెక్కుతుంది. కాబట్టి మీ మీద జరిగే ఇట్లాంటి, అంటే సోషల్ మీడియా వేదికగా లేకపోతే మీరు చేస్తున్న తప్పులోనో లేకపోతే మీపై కావాలని చెప్పేసి ఏమైనా చేస్తున్నారేమో కానీ బీర్లా ఐలయ్య గారు ఖచ్చితంగా ఒకసారి మీరు పునఃపరిశీలన చేసుకోండి. ఎందుకంటే ఉన్న మంచి పేరుని కాపాడుకుంటే ఒక 4-5 టర్మ్స్ అధికారంలో లేకపోతే టర్మ్స్లు ఎమ్మెల్యేగా ఉండే అవకాశం ఉంటుంది. కానీ లేకపోతే ఓటీపీగా మారే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి వన్ టైం ఎమ్మెల్యేగా మిగలకుండా ఒకసారి మీ మీద వస్తున్నటువంటి ఒకసారి ఏదైతే ఆరోపణలు ఉన్నాయో లేకపోతే విమర్శలు ఉన్నాయో ఖచ్చితంగా దాని మీద చర్య తీసుకోవాల్సిన అవసరం. ఎందుకంటే ఒక బీసీ ఎమ్మెల్యేగా నేను చెప్తున్నా, ఒక బీసీ బిడ్డగా మీకు కూడా చెప్పాల్సిన అవసరం ఎంత. ఎందుకంటే మీ మీద మాత్రం ఏదో తప్పనిసరిగా లేకపోతే ఎందుకు జరుగుతుందో తెలియదు కానీ ఒక ట్రోల్ అయితే జరుగుతుంది. బీర్లా ఐలయ్య గారు కొంచెం చూసుకొని ముందుకెళ్ళండి. రైట్.